నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. నేను ఇక్కడ బాంబేలోనే చేశాను. ఇందులో మిస్టేక్ ఏంటో లాస్ట్ లో చెప్తాను. అయితే డోనట్స్ కానీ మనకు బన్ కానీ ఈ బాంబేలోని కానీ అన్ని ఒకటే రెసిపీ, జస్ట్ సేమ్ ప్రాసెస్, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇక్కడ మిక్సింగ్ బౌల్ లో 1 కప్ వచ్చేసి గోరువెచ్చని పాలు, అందులో ½ టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్, 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఈస్ట్ ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు అందులో 1 ఎగ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 4 కప్స్ వచ్చేసి మైదా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయ్యేటప్పుడే కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని తర్వాత మంచిగా మర్దన చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సాఫ్ట్ గా చేసుకోండి. ఇలా సాఫ్ట్ గా అయిపోయాక ఒక ప్లేట్ కి ఆయిల్ రాసేసి ఈ పిండి అంతా అందులో పెట్టేసి 1 అవర్ రెస్ట్ చేయాలి. 1 అవర్ తర్వాత మనకి పిండి డబుల్ అవుతుంది. ఇలా డబుల్ అవునాక దీన్ని మళ్ళీ ప్లాట్ఫామ్ మీద పెట్టి కొంచెం పౌడర్ పిండిని డస్ట్ చేసుకోండి. లేదు అంటే కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మంచిగా మర్దన చేసి అప్పుడు ఇలా మిర్రర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండి అనేది కింద వేసేసుకొని మనము పిండి అంతా ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు అన్ని బాంబేలోనిస్ ఒకటే సైజు ఉంటాయి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పార్ట్ తీసుకొని ఇలా లోపలికి టచ్ చేసి మంచిగా అరచేతితోని ఇలా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేయడం వల్ల మనకు కింది సైడ్ కూడా మంచిగా నీట్ గా వస్తుంది. కొంచెం ఒకవేళ ఉన్నా కానీ ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ మంచిగా రోల్ చేసుకోండి. లడ్డూ లాగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ పైన వేసుకోవాలి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటే బటర్ పేపర్ పైన దగ్గర వేసుకున్నాను. యాక్చువల్ గా బటర్ పేపర్ పీసెస్ లాగా కట్ చేసుకొని దానిపైన వేయాలి. నేను హడావిడిలో అలానే వేసేసాను. దాని వల్ల మనకు బాంబేలోనిస్ అన్ని అతుక్కపోయాయి కార్నర్స్ లో. మిగతా అన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని అన్ని బటర్ పేపర్ పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కాటన్ క్లాత్ వేసి 1 అవర్ దీనికి రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత మనకు పిండి అనేది డబుల్ అయిపోతుంది. చూసారా ఇలా అతుక్కపోయాయి. ఇప్పుడు వేడి ఆయిల్లో ఈ బాంబేలోనిస్ అయితే వేసేసుకోవాలి. అయితే నేను కార్నర్స్ అతుక్కున్నాయి కదా, అవి కొంచెం అనేసరికి కొంచెం అతుక్కున్నట్టు వచ్చాయి. కార్నర్స్ కొంచెం అనేది కొంచెం అటు ఇటుగా అయిపోయాయి. బట్ టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు 3 మినిట్స్ అటు సైడ్ ఫ్రై చేయాలి. 3 మినిట్స్ ఇటు సైడ్ తిప్పేసుకొని ఫ్రై చేయాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి. అలానే తక్కువసేపు ఫ్రై చేస్తే మనకు పిండి అనేది ఉడకదు. చూసారా ఇలా ఫ్రై అయిపోయాయి. మిగతా అన్ని కూడా అలానే చేసుకున్నాను. ఇప్పుడు దీని లోపల మనం చాక్లెట్ గనాష్ కోసం అయితే ఇక్కడ 1 కప్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్, అలానే 1 కప్ వచ్చేసి చాక్లెట్ వేసుకొని, ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేడాక చాక్లెట్ కూడా వేసుకొని, 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని అంటే ఇలా గనాష్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 2 అవర్స్ మంచిగా మనకు గనాష్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ బాంబేలోనిస్ కొంచెం పైనుంచి జస్ట్ చేయడానికి షుగర్ ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మీకు కావాలంటే అలా కొంచెం సినమన్ స్టిక్ కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఈ బాంబేలోనిస్ ని ఆ షుగర్ పౌడర్ లో డస్ట్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న గనాష్ ని ఇందులో అయితే ఒక స్పూన్ తోని హోల్ లాగా చేసేసి ఆ హోల్ లో అయితే ఈ చాక్లెట్ గనాష్ ఫిల్ చేయాలి. మీరు కావాలంటే ఇందులో న్యూట్రిల్లా ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. చూసారా సూపర్ సాఫ్ట్ గా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.